టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కౌటల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌటల సర్పంచ్ నక్క శంకర్, ఉప సర్పంచ్ గోపాల్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మ గల్లీలో శ్రీకృష్ణ మందిరం 5వ వార్షికోత్సవం జరగనుంది. ఉదయం 6:30 నుంచి అభిషేకం, దివ్య దర్శనం, యజ్ఞం, స్వామివారి కళ్యాణం మహోత్సవం, మధ్యాహ్నం మహా అన్నప్రసాదం, సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాలు పొందాలని ఆలయ కమిటీ కోరింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేబీఆర్ పార్క్లో జరిగిన డాగ్ అడాప్షన్ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మంత్రి సీతక్క ఒక స్వదేశీ కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. అనంతరం ఎంపీ రేణుకా చౌదరి కూడా సీతక్క చేతుల మీదుగా కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో అవగాహన పెంచడానికి ఎంతగానో దోహదపడింది. వైరా మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20 వార్డులకు గాను 24,689 ఓటర్లకు గాను 20,668 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 59 ఓట్లు నోటాకు, 195 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఓటర్లు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించగా స్వల్ప సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల అధికారులు పోలైన ఓట్ల వివరాలను వెల్లడించారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉప ప్రధాన అర్చకుడు పాత్రలపాటి రవీంద్ర ఆధ్వర్యంలో పాంచాహ్నిక దీక్షతో త్రికొండాత్మకంగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు శైవ ఆగమోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క అభినందించారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం మానవత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని ఆమె అన్నారు. కుక్కల విశ్వాసాన్ని ప్రశంసిస్తూ వాటిని చంపిన ఘటనలను ప్రభుత్వం ఖండించి చర్యలు తీసుకుందని తెలిపారు. స్వదేశీ కుక్కలను దత్తత తీసుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బలమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 90% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారని, పంచాయతీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని చెప్పారు. మున్సిపల్ తీర్పుతో మరింత ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బిహింగల్లోని బాబానగర్ వద్ద చర్బా బీడీ యాజమాన్యం అన్యాయం, శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, టేకేదారులు ఆందోళన బాట పట్టారు. తమ డిపాజిట్ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతూ సంస్థ ముందు ధర్నా చేపట్టారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో నిరసనగా కంపెనీకి తాళం వేశారు. ఈ సంఘటన బాల్కొండ, బిహింగల్ ప్రాంతాలలో చోటు చేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. భూ కబ్జాల బీఆర్ఎస్ నాయకులు ప్రలోభపెట్టినా ప్రజలు తనను ఆదరించారని ఆయన పేర్కొన్నారు. ఈ గెలుపుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.